అసోంలో హ్యాట్రిక్ సాధించగలమని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆశిస్తోంది. ఈ రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 722 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈవీఎంలను 35 జిల్లాల్లోని 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత కోసం 25 కంపెనీల సిఆర్పీఎఫ్ దళాలను ఈసీ నియమించింది. ఈసారి అస్సాంలో 85.96% పోలింగ్ నమోదైంది. కేరళలో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 2 పర్యాయాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ను గద్దె దించాలని చూస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని 140 సీట్ల కోసం మొత్తం 883 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 43 ప్రదేశాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 25 కంపెనీల బలగాలను ఈసీ మోహరించింది. ఇక తమిళనాడులో డీఎంకే, దాని ప్రధాన ప్రత్యర్థి ఏఐడీఎంకేతో పాటు టీవీకే, ఎన్టీకే వంటి పార్టీల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని డీఎంకే ఆశిస్తోంది. ఈవీఎంల కోసం 234 కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం అదనంగా 240 హాళ్లను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62 కౌంటింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ కౌంటింగ్ లో పోలీసులు, అబ్జర్వర్లు కలిపి 1,25,000 మంది విధుల్లో పాల్గొన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగగా రికార్డు స్థాయిలో 91.23% ఓట్లు పోలయ్యాయి. 6 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, పోలీసుల భద్రతను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 30 నియోజకవర్గాలకు సంబంధించి 166 టేబుల్స్ ను ఈవీఎంల కోసం, 35 టేబుల్స్ ను పోస్టల్ బ్యాలెట్ల కోసం ఏర్పాటు చేశారు. ఇక 2021 ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకొని ఖచ్చితమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కూడా గెలుపును ఆశిస్తోంది.